ఆన్లైన్ వాళ్ళు ఎవరు రాలేదమ్మా. థియరీయే కదా అని చెప్పి రాలేదు. అన్ని క్లాస్ అలాగే ఉన్నారా? మరి ఇంక జాయిన్ అవటం ఏంటి వాళ్ళు? రికార్డింగ్ సెషన్. ఆ రికార్డింగ్స్ ఏమన్నా డైలీ విన్నారనుకో కన్సిస్టెంట్ గా ప్రాబ్లం ఉండదు. అవి కూడా ఒక రోజు వింటారు, ఒక రోజు ఏమో అన్నీ వచ్చు కదా అనుకుంటారు. ఆ వచ్చు అనుకున్న రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒక ప్రాబ్లమ్ అయిపోతుంది. అది లాస్ట్ లో చూసుకొని మాకు చెప్పలేదు అంటారు. చివరికి అనేది మాట్లాడారు వాళ్ళు అనేది అదే మాకు చెప్పలేదు అని. ఏం చెప్పుకుంటున్నాం? ఏమేంటి అమ్మా కాన్సెప్ట్స్? అందరు చెప్పాలి, ఒకళ్ళిద్దరే చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి, ఒక్కొక్కటి ఒకే సింక్ లో చెప్పాలి. అంతేనా? త్వరగా చెప్తారా? సరే, రేపు చెప్తారు. ఇప్పుడు ఏంటమ్మా కన్వెన్షన్స్? కన్వెన్షన్స్ ఎలా వచ్చాయి? అకౌంటింగ్ ప్రాక్టీసెస్ అని ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటే అవి ఒక్కొక్క అడాప్ట్ అవుతూ ఎవాల్యుయేట్ అవుతూ వచ్చాయి అన్నమాట. అవి కన్వెన్షన్స్. కాన్సెప్ట్స్ ఏంటి? మన అసంప్షన్స్. ఇవన్నీ ఉంటాయి, ఫ్యూచర్ లో ఉంటాయి అనుకొని మన కోసం ప్రిపేర్ చేస్తాం. సరే, ఏంటమ్మా కన్వెన్షన్స్ లో ఫస్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. ఏ ఎగ్జాంపుల్ లో వచ్చిందా మ్యాచింగ్ కాన్సెప్ట్? రాలేదా? వచ్చింది, మాట్లాడరేంటి? అక్కడ వచ్చింది కదా. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తా. మన ఆన్లైన్ వాళ్ళు చెప్పలేదు. చెప్పండి ఏంటమ్మా? మనం ఎన్ని యూనిట్స్ పర్చేజ్ చేసాం? 1500 యూనిట్స్ పర్చేజ్ చేసాం. ప్రైస్ 50 రూపీస్. సేల్ చేసినంత బై సేల్స్ 1000 యూనిట్స్ సేల్ చేసాం ఇంటూ 100. ఎంతమ్మా వాల్యూ? 1,50,000 కదా. అంతేనా? 75,000 అమ్మా. చెప్పండి, 1500 into 50 ఎంత? 75,000. 75,000. ఇది 1000 into 100 1 lakh కదా. జస్వంత్ అకౌంట్ చేస్తున్నాడు. జస్వంత్ ఏమంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, సో 1 lakh వచ్చాయి. మనం కొన్నదేమో 75,000. అంటే 25,000 ఏమైంది? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్. ప్రాఫిట్ అని రాసేసాడు 25,000. అంతే కదా. మిస్టేక్ ఉంది ఇందులో. జస్వంత్ లాగా ఆలోచించండి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ లాగా ఆలోచించండి. మీరు కామర్స్ అని అనుకోవద్దు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అని మిస్టేక్ ఉందా? కరెక్టేనా? ఇది సైన్స్ ప్రకారం కరెక్టేగా. కానీ మనం కామర్స్ వాళ్ళు అయిపోయాం అనుకో, సిఏ అయిపోయింది, సిఎంఏ అయిపోయింది, ఇదే ట్రేడింగ్ అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ చేస్తున్నాం. ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది? తప్ప అనిపిస్తుందా? సంథింగ్ ఏదో మిస్ అయిందా? ఏం మిస్ అయిందమ్మా? మనం అమ్మింది ఎంత? 1000 యూనిట్సే, కానీ ఎక్స్పెండిచర్ ఎంత? ఎన్ని యూనిట్స్ కి రాసాం? 1500 యూనిట్స్ కి రాసాం. మనం ఎంతైతే సేల్ చేస్తున్నామో దానికి ఎగ్జాక్ట్ గా ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ అయినట్టు రాసామా? అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా రాసామా? అడిషనల్ ఎక్స్పెండిచర్ రాసాం. ఈ రెండింటికైనా మ్యాచ్ అవుతున్నాయా? ఈ ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ ఏమైనా మ్యాచ్ అవుతుందా? లేదు కదా. సో ఇలా మ్యాచ్ అవుతూ రాయాలి మనం. దానికి ఏం చేస్తాం? ఈ 500 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్ అని ఇటు సైడ్ రాసుకుంటాం. అప్పుడు ఈ 500 యూనిట్స్ రిమూవ్ చేసినట్టేగా, పర్చేజ్ నుంచి మనం రెడ్యూస్ చేసినట్టేగా. 500 into 50 ఎంత అవుతుంది అప్పుడు? 25,000. ఇప్పుడు ప్రాఫిట్ ఏమైనా ఉందా? లేదు. చూసారా? ఇదే మ్యాచింగ్ కాన్సెప్ట్. ఏదైతే మీరు ఇన్కమ్ అని చెప్తున్నారో దానికి మ్యాచ్ అవుతూ, దానికి ఈక్వల్ గా, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మాత్రమే మనం రికార్డ్ చేయాలి. ఇది ప్రొడక్ట్ పరంగా యాక్చువల్.
టైం పీరియడ్ కూడా చూసుకోవాలి కదా మనం. రెంట్ ఇవన్నీ ఎక్కడ రాస్తాం, పిఎండ్ఎల్ కదా, ఇది ట్రేడింగ్ అకౌంట్, దాని కంటిన్యూషన్ వచ్చేది పిఎండ్ఎల్ గా. ఫర్ సపోజ్ రెంట్ పెయిడ్ 2 lakhs ఫర్ 2 years, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి. ఇప్పుడు జస్వంత్ వచ్చేసి నేను రెంట్ పేమెంట్ అంతా చేసేసా కదా, 2 lakhs ఖర్చు ఇప్పుడే రాసేస్తా అని చెప్పి 2 lakhs రాసేసాడు. రైట్ రాంగా? అతని పాయింట్ ఆఫ్ వ్యూలో పేమెంట్ చేశాం కాబట్టి రైటే, కానీ కామర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలా చేస్తాం రాంగ్ కదా. ఎందుకు? అడ్వాన్స్ కట్టింది మనం నెక్స్ట్ ఇయర్ ఉంటేనే బిల్డింగ్ యూజ్ చేసుకుంటాం, ఉండలేదు వెళ్ళిపోతామంటే మన 1 lakh మనకు వచ్చిందిగా, అంటే ఎక్స్పెండిచర్ అయినట్ట అవ్వలేదు. అదేంటి మనకి అసెట్ అవుతుంది, ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేస్తామా? యాక్చువల్ ఎక్స్పెండిచర్ కి సపోజ్ ఇక్కడ ప్రాఫిట్ ఉంది అనుకోండి, ఒక 2 lakhs ప్రాఫిట్ ఉంది అనుకోండి, మ్యాచ్ అవుద్దా దానికి? ఈ 2 lakhs ప్రాఫిట్ ఏమో కరెంట్ ఇయర్ లో మీరు చేసి బిజినెస్ వాళ్ళు వచ్చింది, కానీ ఎక్స్పెన్సెస్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ దాన్ని కూడా తీసుకొచ్చి వస్తున్నారు. ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి? లేదు కదా. దిస్ ఈస్ కాల్ మ్యాచింగ్ కాన్సెప్ట్. 2 lakhs రాయడం 1 lakh రాస్తాం. సేమ్ ఎగ్జాంపుల్ మనం అక్రూయల్లో కూడా యూస్ చేస్తాం. అక్రూయలు మ్యాచింగ్, ఇప్పుడేమో జూమ్ నెట్టబడింది. నిమిషం ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, చూడండి, అక్రూవల్ ఒకటి, మ్యాచింగ్ ఒకటి, పీరియాడిసిటీ, 3 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతాయి. మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పారో ఆ 3 మీరు ఆలోచించుకోవాలి. పీరియాడిసిటీలో ఏం చేస్తాం, రెంట్ ఎగ్జాంపుల్ చెప్పాగా, ఆ పీరియడ్ సంబంధించింది ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ చేస్తాం, పీరియాడిసిటీ డివైడ్ చేసుకుంటాం, అంతేగాని మొత్తం కలిపి ఒకసారి రాయం. మ్యాచింగ్ లో కూడా ఏం చేస్తాం, ఏదైతే ఇన్కమ్ వస్తుందో దానికి తగ్గ ఎక్స్పెండిచరే మనం రికార్డ్ చేస్తాం. అక్రూయల్లో అక్రూవ్ అయిన ఇన్కమ్ మాత్రమే రికగ్నైజ్ చేస్తాం, యాక్చువల్గా ఇంక్రైన్ అయిన ఎక్స్పెండిచర్ మాత్రమే రికగ్నైజ్ చేస్తాం. అడ్వాన్స్ పేమెంట్లు లేదంటే పాస్ట్ ఇయర్ సంబంధించిన పేమెంట్స్ మనం రికగ్నైజ్ చేస్తాం. సరే, ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 lakhs ఏం చెప్పానమ్మా, అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పా. ఇక్కడ ఏమైందంటే 3 lakhs పే చేశాడు, దీంట్లో 1 lakh ఏమో కరెంట్ ఇయర్, 1 lakh ఏమో ప్రీవియస్ ఇయర్, 1 lakh ఏమో ఫ్యూచర్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్. ఈ వీటిలో ఏది తీసుకుంటామమ్మా మనం? ఓన్లీ కరెంట్ ఇయర్ పే తీసుకుంటాం. ఎందుకు? మ్యాచింగ్ కాన్సెప్ట్ చేసినా కూడా ఈ 1 lakh ఇయర్ సంబంధించింది, ఈ 1 lakh ఎప్పుడు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ లో రాస్తాం, అప్పుడు ఏమైనా రాసి ఉంటాం, అవుట్ స్టాండింగ్ అంటే రాసి ఉంటాం కదా, కానీ పేమెంట్ ఏదో చేసాం, కానీ అవుట్ స్టాండింగ్ అంటే లాస్ట్ ఇయర్ లో మనం రికార్డ్ చేసి ఉంటాం. ఈ 1 lakh అసెట్ కింద రాసుకుంటాం ప్రీపెయిడ్ అని, నెక్స్ట్ ఇయర్ పిఎండ్ఎల్ చేసేటప్పుడు దాంట్లో రాసుకుంటాం మనం డెబిట్ సైడ్, అంటారు కదా. సో ఈ 3 మీరు ఆలోచిస్తే ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి, ఒకటే చెప్తుంది ఈ 3 కూడా. ఏవేంటి అమ్మా? 3 అక్రూయల్, మ్యాచింగ్, పీరియాడిసిటీ. మ్యాచింగ్ కాన్సెప్ట్ చూడండి, ఆల్ ఎక్స్పెన్సెస్ మ్యాచ్డ్ విత్ ద రెవెన్యూ ఆఫ్ దట్ పీరియడ్. రెంట్ ఏంటమ్మా? పీరియడ్ సంబంధించిందిగా. షుడ్ ఓన్లీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ మనం తీసుకోకూడదు. ఆ పర్టికులర్ పీరియడ్ కి ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో అక్రూవల్ బేసిస్ లో మాత్రమే దాన్ని మనం కన్సిడర్ చేయాలి, అది మనకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ కి మ్యాచ్ అవుతుంది. ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇఫ్ ఎనీ రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్, దెన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఎర్న్ దట్ రెవెన్యూ షుడ్ ఆల్సో బి రికగ్నైజ్డ్. ఏదైతే సేల్స్ రాసామో పర్చేస్ కానీ కాస్ట్ అయితే తీసుకుంటాం, ఎన్ని యూనిట్స్ సేల్ చేసామో అన్ని యూనిట్స్ కాస్ట్ తీసుకుంటాం. మనం ఇంకా ఏం కదా అని చెప్పి అడిషనల్ యూనిట్స్ కాస్ట్ తీసుకుంటే కరెక్ట్? అది కాదు కదా, యాక్చువల్ ప్రాఫిట్ రాదుగా. అదే ఇక్కడ చెప్తున్నారు. దిస్ కాన్సెప్ట్ ఇస్ బేస్డ్ ఆన్ అక్రూవల్ కాన్సెప్ట్. ఇందా చెప్పా కదా, అక్రూవల్, మ్యాచింగ్, పీరియాడిసిటీ, ఈ 3 హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవుతాయని. ఇట్ కన్సిడర్ ద అకరెన్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ అండ్ డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యాక్చువల్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్. అక్రూవల్ ఏం చెప్పా మనం, యాక్చువల్ పేమెంట్, యాక్చువల్ రిసిప్ట్, క్యాష్ పేడ్ బేసిస్ కి క్యాష్ రిసీవ్డ్ బేసిస్ కి మనం ఎక్స్పెండిచర్ గా ఇన్కమ్ రాయం. యాక్చువల్గా అక్రూవ్ అయిందా, యాక్చువల్గా ఇంకర్ అయ్యామా, అది ఆ పీరియడ్ కి సంబంధించిందా, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ సంబంధించిందా అనేది మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని రికార్డ్స్ అనేది ప్రిపేర్ చేస్తాం, అంతే కదా. ఇట్ ఈస్ నాట్, ఇంకేం చెప్పారమ్మా, ఇట్ లీడ్స్ టు అడ్జస్ట్మెంట్ ఆఫ్ సర్టెన్ ఐటమ్స్ లైక్ ప్రీపెయిడ్,
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్ఎర్న్డ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్. అంతే కదా, ఎక్స్పెన్సెస్ దగ్గర ఏమంటాం, ప్రీపెయిడ్ కానీ అడ్వాన్స్ కానీ అంటాం. ఇన్కమ్స్ దగ్గర కూడా అంతేగా, అన్ఎర్న్డ్ ఆర్ అక్రూడ్ ఇన్కమ్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ every expenses identify every income. Some expenses are differently related to the revenue and some are time bound. ఇప్పుడు ఎక్స్పెన్సెస్, ప్రతి ఎక్స్పెన్సెస్ మన ఇన్కమ్ బేస్ చేసుకుని ఎగ్జాక్ట్ గా మనం కౌంట్ చేయగలుగుతామా? కౌంట్ చేయలేం. ఇప్పుడు ఏమవుతుందమ్మా, వేజెస్ ఇంకర్ అయ్యాం ఈ రోజు మనం. ఫర్ సపోజ్ ఈ బిల్డింగ్ వాచ్మెన్ ఉన్నారనుకోండి, వాచ్మెన్ కి మనం పేమెంట్ చేస్తాం ఎవరి మంత్ శాలరీ. మేము ప్రొడక్షన్ కూడా చేస్తున్నాం, ఒక 1000 యూనిట్ ప్రొడక్ట్ చేస్తాం. ఆ ఎంత యూనిట్ కి ఎంత పడుతుందని చెప్పి వాచ్మెన్ మనం కౌంట్ చేయగలుగుతాం? పోనీ దాన్ని డైరెక్ట్ గా ఆ ప్రోడక్ట్ సంబంధించినట్టు మనం రాస్తామా? రాయకపోయినంత మాత్రం అది కాకుండా పోతుందా? కాదు. ఐడెంటిఫై చేయగలుగుతామా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ప్రొడక్ట్ చేసాం, ఒకే ఐటమ్ కాదు. కంప్యూటర్స్ చేసాం, టీవీస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసాం. ఆ ఎక్స్పెండిచర్ టీవీకి సంబంధించిన రాస్తామా, కంప్యూటర్ సంబంధించిన రాస్తామా? ఎలా రాస్తాం? వీ కాంట్ ఐడెంటిఫై డైరెక్ట్లీ. కానీ ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, దేనికి సంబంధించింది అయినప్పటికీ కూడా మనం ఏం చెప్తామంటే ఇది నెసెసరీ ఏం కాదు అలాగా. ఆ పర్టికులర్ పీరియడ్ కి సంబంధించింది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించిన ఎక్స్పెండిచర్ అనుకొని మీరు రాయాల్సిన అవసరం లేదు. దానికి ఇండైరెక్ట్ గా మీకు అనిపించినప్పటికీ కూడా మీరు యూ హ్యావ్ టు రికార్డ్ అన్నమాట. వాచ్మెన్ కి దీనికి సంబంధం లేదు కదా, దీనికి సంబంధించింది కాదు చెప్పి పిఎన్ఎల్ లో రాయకుండా ఉంటామా? కొన్ని కాస్ట్ రాయకుండా ఉంటామా? ప్లాంట్ అండ్ మెషినరీ వర్క్ జరుగుతూ ఉంది, రిపేర్స్ వచ్చాయి, టెంపరీ రిపేర్స్, అది దానివల్ల ఎసెట్ వాల్యూ పెరగదు, జస్ట్ రిపేర్. రిపేర్ వచ్చింది, రిపేర్ లేకపోతే మనకు ముందుకు వెళ్తున్నా వర్క్ వెళ్ళదు కదా. ఆ రిపేర్ పర్టికులర్ రిపేర్ చేయాల్సినగా, అది ఆ ఎక్స్పెండిచర్ ఆ పీరియడ్ సంబంధించి కాకుండా పోతున్నా అవ్వదుగా. సో అట్లాగా, అంటే కొన్ని డైరెక్ట్ గా ఒక ప్రోడక్ట్ యాడ్ చేస్తారు రిపేర్ కాస్ట్, చేయలేగా. కామన్ గా పెడతారు ఎక్స్పెండిచర్, అది దేనికి మనం అప్లై చేస్తాం? సో అలా కామన్ గా పెట్టే వాటిని కూడా మనం ఎక్స్పెన్సెస్ అనేది ఆ టైం ప్రకారం మనం రికార్డ్ చేయాలి. నెసెసరీ ఏం కాదు, పర్టికులర్ ప్రొడక్ట్ సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏది అని చెప్పి మీరు 100% ప్రూఫ్ ఉంటే రాస్తారనే అవసరం లేదు. నాట్ నెసెసరీ దట్ ఎవరీ ఎక్స్పెన్స్ ఐడెంటిఫై ఎవరీ ఇన్కమ్. ప్రతి ఎక్స్పెన్సెస్ 100% మ్యాచ్ అవుతూ అదే ఇన్కమ్ ఉంటుందని ఏం లేదు, లేనప్పటికీ కూడా మనం రాయాల్సి వస్తుంది. అర్థమైందా? 3 పాయింట్స్ అర్థమయ్యాయా? రాసుకుందామా? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఒక్క కాన్సెప్ట్ వస్తే 3 వచ్చినట్టే. ఏ 3 అమ్మా? అక్రోవల్, మ్యాచింగ్, పీరియాడిసిటీ. కాబట్టి కొంచెం కొంచెం డిఫరెన్స్ వస్తే మనం రాస్తాం. ఈ పాయింట్ కూడా రాసుకోండి, నోట్ పాయింట్. డల్ గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారా? జలుబు నాకు చేసిందమ్మా, మీకు కాదు. నాకు జలుబు చేసిన మీరు హర్ట్ అయ్యారు. ఏదో ఆశతో చూస్తా ఉంటా ఆన్లైన్ లో ఉన్నారా ఎవరన్నా, అది ఎప్పుడు నా ఆశలని ఐడియాస్ అవుతానే ఉంటాయి.
వెరిఫికేషన్ ఇన్వెంటరీస్ ఇచ్చారా మెటీరియల్? ఏమా ఇన్వెంటరీస్ మెటీరియల్ ఇచ్చారా వెరిఫికేషన్? ఒక చాప్టర్ 2 చాప్టర్లు ఆగాయి. ఎక్సైజ్ అయిపోయిందా? చాప్టర్ ఫస్ట్ మాడ్యూల్ అయిపోతుంది దాంట్లో. ఎవరు లేరు రికార్డింగ్ కావాలంటే. మీకేమైనా చెప్పారమ్మా? మెసేజ్ ఏమైనా పెట్టారు ఎవరన్నా? ఎవరు పెట్టలేదా? ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు చెప్పలేదు, చేస్తాం ఇందా చెప్పాలి నేను. ఈ రోజు ఇవి అయిపోతే రేపు ఎల్లుండి సబ్జెక్ట్ బుక్స్ వస్తాయి. సబ్జెక్ట్ బుక్స్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ ఒక 10% అయిపోతుంది. సబ్జెక్ట్ బుక్స్ నుంచి వస్తాయి మార్క్స్. సెకండ్ బుక్ పెట్టేటప్పుడు కొంచెం అట్లా వీళ్ళు యూజ్ చేసే పెద్ద సైజ్ బుక్స్ పెట్టుకోండి. అదంటే పార్ట్నర్షిప్ అనేది పెద్ద పెద్ద సమ్స్ వస్తాయి. ఒక పేజ్ 2 పేజీలు అయిపోయే విధంగా ఉంటే మీకు ఈజీగా. చిన్న చిన్న బుక్స్ అయితే 4-5 పేజీలు వస్తుంది. ఫైనల్ అకౌంట్స్ అప్పుడు పెద్దది అనుకోండి, 2 పక్కల ఇటు సైడ్ ఇటు సైడ్ ఫైనల్ అకౌంట్స్ అయిపోతుంది. చిన్నది అయితే 4-5 పేజీలు చెప్పాల్సి వస్తుంది. సెకండ్ బుక్ కొంచెం పెద్ద సైజ్ ప్రిఫర్ చేయండి.
ప్రొఫెషనల్ కోర్సెస్ లో చెప్తాను కదా, నోట్సే ఇంపార్టెంట్, మెటీరియల్స్ కూడా. మెటీరియల్ ఈ రోజు ఉంటుంది, రేపు ఇలాగే ఉండదు సార్, కానీ నోట్స్ మాత్రం అలాగే ఉంటుంది. లైఫ్ లాంగ్ మీరు యూస్ చేసుకోగలిగే విధంగా ఉంటాయి నోట్స్, జాగ్రత్తగా ఉంచుకోండి. మెటీరియల్ పోతే మళ్ళీ మెటీరియల్ దొరుకుతుంది సార్, నోట్స్ దొరుకుతుంది. నోట్స్ పాడైపోతాయి అనుకుంటే ఏం చేస్తారంటే రాసిన వాటిని స్కాన్ చేసుకోండి ఫోన్లో. స్కాన్ ఏ చాప్టర్ ఆ చాప్టర్ చేస్తారు కదా, చేసుకొని మీరు ఫైల్లో జీమెయిల్లో పెట్టుకోండి. అప్పుడు బ్యాకప్ ఉంటాయి, ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అవుతాయి. అవి టీచింగ్ రావాలన్నా కూడా అదే హెల్ప్ అవుతుంది నిజంగా. టీచింగ్ చెప్పాలనుకున్నా బేసిక్స్ రాకుండా టీచింగ్ చెప్తే దొరికిపోతారు ఫ్యాకల్టీ క్లాస్లో, ఇబ్బంది పడతారు. 100% ఇవ్వలేరు, బేసిక్స్ ఉన్నాయనుకో పర్ఫెక్ట్గా చేస్తారు. అయిపోయింది అందరిది. సిఏ ఎంతమంది అమ్మా? హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ సిఏ ఉన్నారు. సిఎంఏ మిగతా సిఏ ఎన్ని సంవత్సరాలు పట్టిద్దమ్మా? ఎన్ని ఇయర్స్ లో మీరు క్వాలిఫై అవుతారు సిఏ మొత్తం కంప్లీట్కి వెళ్ళిపోతాయి? 4 years పడుతుంది. 4 years అంటే మీరు ఈ 2024 2028కి అయిపోతుంది, అంతే కదా? 2028కి క్వాలిఫై అయిపోతారు. సిఎంఏ వాళ్ళమ్మా 2.5 years మీరు ఫౌండేషన్ ఉన్నారు కాబట్టి 2026, అంతేగా? 26 ఎన్నికల్లా క్వాలిఫై అయిపోతుంది. సిఎంఏ సిఏ సిఎంఏ అప్పటికి మీరు క్వాలిఫై అవుతారు. సిఎంఏ క్వాలిఫై అవుతారు 2028లో, గ్యారంటీగా అవుతారుగా. మరి పార్టీ చేస్తున్నాం ఈరోజు మీరమ్మా సీఎంఏ వాళ్ళు. సరే వాళ్ళంటే 2028 కాబట్టి ఎక్కువ టైం ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తాను. 26 కదా మీరు, మనం చేసిన పార్టీ ఈరోజు. ఆ పార్టీ ఏం పార్టీ? క్వాలిఫైడ్ పార్టీ, ఫౌండేషన్ అవుతున్నాను కాదు. ఇప్పుడు క్వాలిఫై అయిపోయిన ఈరోజు మనం పార్టీ చేస్తున్నావా? వద్దా? ఎందుకనమ్మా? అయిపోయిన తర్వాత చేసుకుందాం, ఇప్పుడు ఏం జరుగుతుంది. సరే, ఇప్పుడు మన హెల్త్ ఇలాగే ఉంటుందా ఫ్యూచర్ కూడా? హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తాయా? దానికి ఏం కేర్ తీసుకుంటాం మనం ఇంట్లో వాళ్ళు కానీ గవర్నమెంట్స్ కానీ ఏం చేసుకుంటే ఆరోగ్యశ్రీ అని చెప్పి మనకైతే ఉంటుంది. ఎందుకమ్మా ఆరోగ్యశ్రీ? ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఆరోగ్యశ్రీ అని పెడతారు. ఏంటది? ఒక మీకు వచ్చే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్. ఇప్పుడే ఖర్చు పెడుతున్నాగా. సరే, నాకంటే ఆరోగ్యశ్రీ కాదు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా? బాగానే ఉన్నాను కదా, నేను ఎందుకు తీసుకున్నా? వస్తుందేమో అనుకొని తీసుకున్నా. ఏంటది? ప్రాబ్లం, హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఏం చేస్తున్నా? ఈ రోజే నేను రికగ్నైజ్ చేసి ఎక్స్పెండిచర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నా. అంటే ఎక్స్పెండిచర్ నేను రికార్డ్ చేస్తున్నా లేదా? కానీ మనం ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్, క్వాలిఫైడ్ బెనిఫిటేగా, అంటే ప్రాఫిటేగా. దీన్ని మీరు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఇగ్నోర్ చేస్తున్నాం ఈరోజు. ఇదే ప్రూడెన్స్. ఏంది ఇది? ఏం కన్సర్వేషన్ ప్రూడెన్స్. చూడండి ఏంటమ్మా ఇది? కన్జర్వేటిజం. స్టూడెంట్స్ బొట్టాస్ ఏం చేసాం అక్కడ? ప్రాఫిట్స్ నేమో ఇగ్నోర్ చేస్తున్నాం, లాసెస్ నేమో రికగ్నైజ్ చేస్తున్నాం. దేనికి సంబంధించి? ప్రజెంట్గా ఫ్యూచర్గా? ఫ్యూచర్. ప్రూడెన్స్ కూడా అదే చెప్తుంది. బిజినెస్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఈరోజు బిజినెస్ చేస్తున్నావు, ఈరోజు ఈ ఇయర్ ఒక 1 crore టర్న్ ఓవర్ జరిగింది, సేల్స్ అయితే. నెక్స్ట్ ఇయర్ పెరిగిద్దిగా, 2 crores అవుతాయి. ఆ తర్వాత ఇయర్ 5 crores అవుతాయి. ఇంక్రీజ్ ఉంటుందిగా. అందుకని చెప్పేసి థర్డ్ ఇయర్లో మీకు ఇన్కమ్ వచ్చిందని చెప్పి ఇయర్లో రికగ్నైజ్ చేసి ప్రాఫిట్ స్టార్ట్ చేసుకుంటావా? లేదుగా. రైట్, కరెక్టా? కరెక్ట్ కాదు. ఏం చేస్తున్నాం మనం? ప్రాఫిట్ని ఇగ్నోర్ చేస్తున్నాం. లీవ్ ఇట్, వస్తే వస్తుంది, రేపు మంచిగా కాబట్టి. కానీ ఎక్స్పెన్సెస్, బిజినెస్లు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాయిగా. లాస్ యాక్సిడెంట్ జరుగుతాయని తీసుకుంటారుగా. ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ తీసుకుంటారుగా. లేదు, కోర్టు కేసులు జరుగుతున్నాయి. చెప్పాక మన కోర్టు కేసు ఎగ్జాంపుల్. కోర్టు కేసులో మీకు ఎష్యూరెన్స్ ఉంది, ఏమని? మనం లూజ్ అయిపోతామని కాన్ఫిడెన్స్ కూడా మీకు ఉంది.
అక్కడ ఏం జరుగుతుందని అంటే ఆర్గ్యుమెంట్ జరుగుతాయిగా. మనం ఓడిపోయాం, కన్ఫర్మ్ అయిపోయింది, కానీ ఎంత పేమెంట్ చేయాలో తెలియదు. మనీ మెజర్మెంట్ ఏం చెప్తావు, నీకు మనీ తెలిస్తేనే రాయమంటావు. ప్రూడెన్స్ ఏం చేస్తావు అంటే నీకు కన్ఫర్మేషన్ ఉంది లాస్ అయిపోతావని, కోర్టు కేసు ఓడిపోయావు. ఫర్దర్ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి, ఎంత పేమెంట్ చేయాలనేది డిస్కషన్ జరుగుతున్నాయి. అమెరికా కంపెనీ వాళ్ళు ఏమో మిమ్మల్ని 100 కోట్లు అడుగుతున్నారు, మీరేమో 10 కోట్లు ఇస్తారని చెప్తున్నారు, 10 crores ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ సెటిల్మెంటే పెండింగ్ ఉంది, కానీ లాస్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఫ్యూచర్ లో చేయాల్సింది. అందుకని ఏం చెప్తారంటే మీకు అకౌంటేషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మినిమం అయితే 10 crores నువ్వు లాస్ అవుతాను డిసైడ్ అయి ఉన్నావుగా, నువ్వు ఫిక్స్ అయ్యావుగా 10 crores. ఇప్పుడు ఫ్యూచర్ ఏం చెప్తుందంటే ప్రూడెన్స్, ఈ 10 crore లాస్ ని ఈ రోజు అట్లీస్ట్ రికగ్నైజ్ చేసేసి ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే ఎక్స్ట్రా కూడా పెట్టుకుందాం. కానీ నీకు ఇప్పుడైతే ఒక ఎస్టిమేషన్ ఉందిగా, లాస్ ఉంది కన్ఫామ్ గా, నేను లాస్ ఇంకా రాబోతున్నా. సో ఈ 10 crores నువ్వు రికగ్నైజ్ చేసేసి ఎక్స్పెన్సెస్ రాయడం అంటే ఏంటమ్మా, ఏదైనా పేమెంట్ అన్నా చేయాలి, పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ ఏమవుతుంది, వేరే బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తుంది. సేవింగ్స్ తో పక్కన పెట్టేసి ఫ్యూచర్ లో పేమెంట్ చేస్తాం. అర్థమైందా? ఫ్యూచర్ లో వచ్చే లాస్ ని ఎంతో కొంత నీకు ఎస్టిమేషన్ వచ్చింది కాబట్టి రికగ్నైజ్ చేసేసి, అదే రివర్స్ మనకు రావాలి. మనం ఇప్పుడు అమెరికా కంపెనీ ఏమవుతుంది, మనకి ఇన్కమ్ కదా, నువ్వు ఇగ్నోర్ చేయి. అమెరికా కంపెనీ ఏమో ఇగ్నోర్ చేయాలి, రాయకూడదు బుక్స్ లో. కానీ మనం ఏం చేయాలి, హిమాలయ లిమిటెడ్ ఏం చేస్తుంది, బుక్స్ లో రాస్తుంది. ఫ్యూచర్ ఇన్కమ్స్ ని గెయిన్స్ ని ఇగ్నోర్ చేయండి. ఫ్యూచర్ లాసెస్, ఎస్టిమేటెడ్ లాసెస్, సిగ్నిఫికెంట్ లాసెస్ ని మీరు ఈ రోజే రికగ్నైజ్ చేయండి. అలా చెప్పేది ఏంటంటే ప్రూడెన్స్. చూడండి, వర్కింగ్ రూల్ ఈజ్ యాంటిసిపేట్ నో ప్రాఫిట్. ప్రాఫిట్స్ నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఏంటవి యాంటిసిపేట్ చేసేవి, ఫ్యూచర్ సంబంధించినవి. బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. నీకు ఎంత ఇక్కడ కోర్టు కేసులో పాసిబిలిటీ ఉంది, మినిమం గా 10 crores ఉంది కదా, ఆ పాసిబిలిటీని రికగ్నైజ్ చేయి. మన ప్రాఫిట్స్ అమెరికన్ కంపెనీకి ఏం చెప్తున్నావు, ఇగ్నోర్ నో ప్రాఫిట్, నో ప్రాఫిట్స్ మాత్రం పట్టించుకో. అదేనా, అది ప్రూడెన్స్ లో చెప్తున్నారు. దిస్ ప్రిన్సిపల్ ఇస్ అప్లికబుల్ టు రిపోర్ట్ లోయర్ ప్రాఫిట్స్ వేర్ ఆల్టర్నేటివ్ ఎగ్జిస్ట్. ఏంటంటే ఇప్పుడు నువ్వు 10 crores రికగ్నైజ్ చేస్తున్నావు అంటే ఇన్కమ్ తగ్గిపోతుంది కదా 10 crores, అదేమవుతుందంటే లోయర్ ప్రాఫిట్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో దట్ ఏంటంటే నువ్వు ఫ్యూచర్ ని నువ్వు దాన్ని బేర్ చేయగలుగుతావు. 10 crores ఈరోజు ఎస్టిమేట్ చేయలేదు, పక్కన పెట్టచ్చు, తర్వాత వచ్చినప్పుడు చూసిన ఎక్స్పెండిచర్, నెక్స్ట్ ఇయర్ పేమెంట్ చేయాలంటే దగ్గర మనీ ఉండవు, కష్టపోతావుగా. ఇంకా ముందే పెట్టేసుకుంటే ప్రాబ్లం లేదుగా. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోలేదు, ఏమవుద్ది, తెలియకుండా యాక్సిడెంట్ అయింది, ఒక 20 lakhs 30 lakhs అవుతుంది. మనం బేర్ చేయగలుగుతాం 20 lakhs 30 lakhs చేయలేక, అది ఇన్సూరెన్స్ ఉంటే సేఫ్ సైడ్ ఉంటాగా. అందుకని ముందే మనం లాస్ ని ఈ రోజే జాగ్రత్త పడుతున్నాం. ఇన్కమ్ క్వాలిఫై అయిపోతాం, స్టార్ట్ ఎంజాయ్ చేస్తామా, చేయలేక. అదనమాట ప్రూడెన్స్ కాన్సెప్ట్. ఏంటంటే అదే మన లైఫ్ కూడా అదే అప్లై అవుతుంది. మన ఇంట్లో కూడా అదే చేస్తాం కదా. ఇంట్లో అమ్మ నాన్న ఏం చేస్తారు, ఖర్చు కావాలంటే నెక్స్ట్ మంత్ సంబంధించి బ్యాచ్ పెడతారు. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైతే డబ్బులు వస్తాయని చెప్పేసి ఈరోజు ఎంజాయ్ చేస్తారా, ఈరోజు మనం ఇంట్లో అన్ని మంచి ఐటమ్స్ చేసుకొని తినేస్తామా, ఇప్పుడు వస్తాయని వచ్చేస్తే ఎంజాయ్ చేస్తాం. అదే However, conservatism cannot justify deliberate underestimate of profits. అండర్స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇంకోటి ఏం చెప్తుందంటే కొన్ని బిజినెసెస్ కొంతమంది ఏం చేస్తారంటే ట్యాక్స్ కట్టాలిగా, మరి ఈ ప్రూడెన్స్ దృష్టిలో పెట్టేసుకొని దీన్ని చూపించి ఎక్స్పెన్సెస్ రాయడం అంటే ఏంటి, ట్యాక్స్ తగ్గించేటగా, ఇన్కమ్ తగ్గించి ట్యాక్స్ తగ్గింది. దానికోసంగా మీరు చేయకూడదు. పర్టికులర్ గా నీకు కన్ఫర్మేషన్ ఉండాలి, ఒక జడ్జిమెంట్ ఉండాలి. జడ్జిమెంట్ లేదు, ఏదో ఒక ట్యాక్స్ తగ్గించాలని చెప్పేసి ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేయకూడదు. అదేనా, ట్యాక్స్ కట్టాలని చెప్పేసి రికగ్నైజ్ చేయకూడదు. అదనేది చూసుకోవాలంటుంది. కన్జర్వేటిజం కెనాట్ జస్టిఫై డెలిబరేట్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్. డెలిబరేట్ గా చేసేదాన్ని ఇది జస్టిఫై చేయలేదని చెప్తుంది, ఇంటెన్షనల్ గా చేసేవాటి. ద గోల్డెన్ రూల్ ఆఫ్ కరెంట్ అసెట్స్ వాల్యూ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ విచ్ ఆర్ ఈస్ లోయర్. ఎందుకు రాస్తాం ఇలా ఇది కరెంట్ అసెట్స్ ని, కాస్ట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ విచ్ ఆర్ ఈస్ లోయర్. సింపుల్ గా మీరు ఆలోచిస్తే ఇవేంటి కరెంట్ అసెట్స్ కదా, జనరల్ గా ఆలోచించండి సబ్జెక్ట్ పాయింట్. కరెంట్ అసెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో రిలీజ్ అవుతాయి. షార్ట్ టర్మ్ లో రిలీజ్ అయ్యానికి ఏమన్నా మనం ఎస్టిమేట్ చేయలేని థింగ్స్ ఏమైనా జరిగిపోతాయా, ట్రెమండస్ గా మార్పులు వస్తాయా. అప్పుడు ఏం చేస్తాం, కాస్ట్ ఒక 10 lakhs ఉంది అనుకోండి కరెంట్ అసెట్ వాల్యూ,
నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఒక 5 lakhs ఉంది. ఇది ఎప్పుడమ్మా రిలైజ్ అవుతుంది? కరెంట్ అసెట్స్ మనకి నష్టం అవుతుంది ఆ తర్వాత ఇయర్ అవుతుందిగా, విత్ ఇన్ 1 year లో అవుతుందిగా. అంటే ఈ 5 lakhs కాస్త 10 lakhs అయిపోద్దా తక్కువ టైంలో? డబుల్ అవ్వదుగా. సో ఏం చెప్తుందంటే ఇక్కడ లాస్ అయ్యేది యూ రికగ్నైజ్ దిస్. 10 lakhs నువ్వు మళ్ళీ చూపించుకో, కాస్ట్ 10 lakhs పెట్టా కదా అని చూపించొద్దు. కరెంట్ అసెట్స్ ఇమీడియట్ గా నీకు జరిగిపోతుంది, ఏదైనా ప్రాఫిట్ లాస్ విత్ ఇన్ షార్ట్ టైంలో జరిగిపోతుంది. కాబట్టి నువ్వు ఆ లాస్ ని రికగ్నైజ్ చేసేసి, అంతేనా? అది కరెంట్ అసెట్స్ సంబంధించింది. ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించింది ఒక స్టాండర్డే ఉంటుంది మనకి, పిపిఈ అని, ఏఎస్ఎం, చాలా పెద్దగా ఉంటుంది. దాని డిస్కషన్ చాలా వేరుగా ఉంటుంది. కరెంట్ అసెట్స్ సింపుల్ గా ఏంటంటే కాస్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ విచ్ అవర్ ఈస్ లోయర్. సింపుల్ గా ఆలోచిస్తే, ఎందుకనంటే అది చేంజెస్ అనేవి షార్ట్ టర్మ్ లో ఉంటాయి కాబట్టి 5 lakhs ఇమీడియట్ గా మీకు 10 lakhs అవుతుంది కాబట్టి 5 lakhs కి రికగ్నైజ్ చేసేసి. For this concept, there should be at least 3 qualitative characteristics. దీనికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంట, ఫీచర్స్. ఏంటమ్మా? ప్రూడెన్స్, మనం ప్రిన్సిపల్ చెప్పేది. జడ్జిమెంట్ ఉండాలి నీకు, నీకు ఒక లాస్ వస్తుంది అని ఒక జడ్జిమెంట్ ఉండాలి. ఆ జడ్జిమెంట్ కంపల్సరిగా మంచిగానే ఉండాలి. ఫ్యూచర్ లాసెస్ ఏం చేస్తాయి? దాన్ని రికగ్నైజ్ చేయడం వల్ల నువ్వు సేఫ్ సైడ్కి వస్తావు, నీకు ఒక సెక్యూరిటీ ఇస్తుంది. కానీ సేమ్ ఏం చెప్తుందంటే గెయిన్స్ మాత్రం తీసుకోవద్దు. గెయిన్స్ ఎందుకు తీసుకోకూడదు? అవి అన్సర్టెడ్. నువ్వు 4 years తర్వాత క్వాలిఫై అవుతావు లేదో గ్యారెంటీ చెప్పను, అవునా కాదు? కానీ లాసెస్ మనం రికగ్నైజ్ చేయడం, మనం సేఫ్ చేయడం అంటాం. లాస్ రాలేదు, వెళ్ళండి గుడ్. ఈ రోజు ఖర్చు పెట్టిన మనీని ఇంకో దానికి యూస్ చేసుకుంటాం. మనం రికగ్నైజ్ చేయకపోతే నష్టపోతాం కదా. గెయిన్స్ ఇగ్నోర్ చేసే, దీనికి నష్టమే జరగదు. చెప్తుంది న్యూట్రాలిటీ, దట్ ఈస్ అన్బయాస్డ్ అవుట్లుక్ ఈస్ రిక్వైర్డ్ టు ఐడెంటిఫై అండ్ రికార్డ్ సచ్ పాసిబుల్ లాసెస్. బయాస్ గా ఉండకూడదు. అంటే ఏంటి? ఏదో ఒక మన మన మైండ్ లో ఒకటి పెట్టుకొని ట్యాక్స్ తగ్గించాలని పెట్టుకొని నువ్వు ఏదో ఒక లాస్ట్ చూపించేసి రికార్డ్ చేయకూడదు. అన్బయాస్డ్ అంటే ఎటువంటి బయాస్ ఉండకూడదు, జెన్యున్ గా మనం చేయడానికి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ అబ్సల్యూట్ అన్సర్టెన్ గెయిన్స్ మాత్రం నువ్వు ఆలోచించకుండా తీసేసి. ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వాల్యూస్. ఏమవుతుందంటే రకరకాల వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 10 crores అనుకోవచ్చు నువ్వు, కోర్టు కేసు లూజ్ అయితే 12 crores కూడా ఉండొచ్చు, లేదంటే 8 crores కూడా ఉండొచ్చు. అమెరికా వాళ్ళకి లాయర్ ఉంటారు, మనకు లాయర్ ఉంటారుగా, అవునా కదా? లాయర్ తో డిస్కస్ వీటిలో ఏది పాసిబిలిటీ ఉంటుంది, ఫేత్ఫుల్ గా తీసుకో. 12 crores చూపిస్తే నాకు ట్యాక్స్ తగ్గుతుంది చెప్పేసి అలా వెళ్ళొద్దు, లేదంటే 8 crores చూపిద్దాం తక్కువ పేమెంట్ చేయొచ్చు అని వెళ్ళొద్దు. మీకు డిస్కస్ చేసి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఫెయిత్ఫుల్ గా నిజాయితీగా ఏదైతే నీకు జెన్యున్ అనిపిస్తుందో, ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాన్నే రికగ్నైజ్. మీ లాయర్ ఏం చెప్తున్నారు? 10 crores అయితే పడుతుంది అని చెప్తున్నాను, సో 10 crores రికగ్నైజ్. అంతేగాని ఏదో ఒక అదర్ బెనిఫిట్ కోసం మాత్రం నేను రికగ్నైజ్ చేయను. అదర్ బెనిఫిట్ అంటే ఏంటి? 8 crores చేస్తేనేమో పేమెంట్ మన దగ్గర తక్కువ కదా, ఇప్పుడు ప్రస్తుతానికి 2 crores తగ్గించవచ్చు కదా అని చెప్పి చేయొద్దు. 12 crores పేమెంట్ చేస్తే ట్యాక్స్ తగ్గింది కదా అని చెప్పి కూడా చేయొద్దు. ఫెయిత్ఫుల్ గా ఏది రైట్ అనుకుంటే అదే నువ్వు చేయమని ప్రూడెన్స్ చెప్తాను. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? రాసుకుందామా? కనిపిస్తుందా?
రాస్తే స్టోర్లో చేయనా? ఈ 2 పాయింట్స్ రాశారా? స్టోర్లో చేస్తున్నా. సుదర్శన్,
ఓకేనా? ఏమనుకున్నామా సిఏ ఎప్పుడు పాస్ అవుతారు మీరు? 2028. సిఎంఏ వాళ్ళు 2026. పాస్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా మనం ఇలాగా? చెప్పండి, ఏం చేస్తారు మీరైతే? డైలీ చదవాలిగా. 6 మంత్స్ చదివాం, మళ్ళీ రెస్ట్ చేసాం. అమ్మా 6 మంత్స్ అది చేశాను అని చెప్పి రెస్ట్ తీసుకుంటాం. ఇంకో 6 మంత్స్ అని 6 మంత్స్ అసలు బుక్స్ పట్టుకోవాలి. మళ్ళీ మొదలు పెట్టాం, మళ్ళీ చదువుతున్నాం, మళ్ళీ గ్యాప్. ఈసారి 5 మంత్స్ గ్యాప్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 1 ఇయర్ చదివాం, మళ్ళీ 2 ఇయర్స్ రెస్ట్. అవుదా? ఆసక్తారా? ఏం లేదమ్మా ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ. ఏం చెప్తాం? చదువు ఒక్కటే కాదు, చదవటం నాలెడ్జ్, సబ్జెక్టు, కెపాసిటీ కాదు, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే కదా. రేపు మీరు జూన్లో క్వాలిఫై అవ్వాలి అని అంటే ఈరోజు నుంచి డైలీ చదవాలి. ఈరోజు చదివాం, ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యాం, మళ్ళీ ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నాం, ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ 10 days అవుతాం, మళ్ళీ చదవం 10 days. అలా చేస్తామంటే పాస్ అవుతాము? అవ్వగా. ఏం మిస్ అవుతుంది? కన్సిస్టెన్సీ. అలాగే బిజినెస్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రూల్స్ ఉంటాయిగా, అకౌంటింగ్ పాలసీస్, స్టాండర్డ్స్ ఉంటాయిగా. చెప్పాక స్టాండర్డ్స్ ఉంటాయని ఐసీఐ ఇష్యూ చేస్తున్నాను. మరి ఈ స్టాండర్డ్స్ ఫాలో అయ్యాక ఫైనాన్షియల్ ప్రిపేర్ చేయాలి. అందరు ఇవే ఫాలో అవుతారుగా. ఇవి ఒక 1 year ఫాలో అయ్యారమ్మా, సెకండ్ ఇయర్ ఫాలో అవ్వాలి, థర్డ్ ఇయర్ ఇక్కడ ఫాలో అవ్వాలా, ఇక్కడ ఫాలో అయ్యారు, థర్డ్ ఇయర్ ఫాలో అవుతున్నారు. ఇలాగుంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బిలీవ్ చేస్తారా? ఎందుకని? రూల్స్ ఏమో వాళ్ళు ఇష్టమైతే ఫాలో అవుతున్నారు, లేకపోతే ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏం మిస్ అవుతుంది? కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. ఏం చెప్తుందంటే కన్సిస్టెన్సీ, మీరు ఫాలో అయ్యే అకౌంటింగ్ పాలసీస్ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. ఒకసారి నచ్చినప్పుడు ఫాలో అవటం, ఒకసారి నచ్చినప్పుడు ఆపేయటం చేయకూడదు. అట్లా అని చెప్పేసి చేంజెస్ చేయకుండా ఉంటామా? చెప్పండి. హుషారుగా మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, అయినా కానీ కొంచెం చదువుతూ ఉంటారా? గ్యాప్ తీసుకుంటారుగా. ఎందుకు? అది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్, అది మీ మీద పడ్డ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్. అందువల్ల అప్పుడు చదువుతా చెప్పి కూర్చుంటే హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది, అసలు చదవను. అందరూ చదువుతారు, ఓపిక చెప్పరా? చదువుతారా? చదవలేదు. సేమ్ అలాగే ఇక్కడ ఏదైనా యాక్ట్ కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ చేంజ్ చేయమని చెప్పింది మీకు పర్టికులర్గా, అప్పుడు మనం ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు. లేదు, మీరు చేసే చేంజ్ అనేది ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కున్న జెన్యూనిటీ, ఇది జెన్యున్ గా మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఫర్ సపోజ్ ఒక చేంజ్ మీరు చేయటం వల్ల ఇది ఇంకా జెన్యున్ గా ఉంది అనిపిస్తుంది, అప్పుడు కూడా చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేయకుండా ఉంటాం, అప్పుడు చేంజ్ చేయడం మంచిదేగా. మన వాల్యూ పెరుగుతుంది అని అనుకుంటే మనం చేంజ్ చేయొచ్చు, అంటే జెన్యూనిటీ పెరుగుతుంది అనుకుంటే మనం చేంజ్ చేయొచ్చు. దాన్ని అకౌంటింగ్ లాంగ్వేజ్ లో వీళ్ళు ఏం చెప్తారంటే కన్సిస్టెన్సీ. ఈ లాంగ్వేజ్ ఏం చెప్తారు చూడండి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ కంపారబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ త్రూ టైం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫస్ట్ ఇయర్ లో ఫాలో అయ్యారు, సెకండ్ ఇయర్ ఫాలో అవ్వాలి, థర్డ్ ఇయర్ ఫాలో అయ్యారు. కంపేర్ చేసుకోగలుగుతామా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టేట్మెంట్స్ కంపేర్ చేస్తామా? ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్తామా? ఒక ఎసెట్ కి ఒక సంవత్సరం ఏమో ఎస్ఎల్ఎం ఫాలో అయ్యారు డిప్రిసియేషన్ కి, నెక్స్ట్ ఇయర్ ఏమో డబ్ల్యూడిబి ఫాలో అయ్యారు, తర్వాత ఏమో యూనిట్స్ మెజర్మెంట్ ఫాలో అయ్యారు. రకరకాల మెథడ్స్ తీసుకున్నారు, ఒక్కో సంవత్సరం. అన్ని మెథడ్స్ లో ఎసెట్ వాల్యూ సేమ్ వస్తుందా? డిప్రిసియేషన్ సేమ్ వస్తుందా? కంపేర్ చేయగలుగుతామా? చేయలేనా? ఇక్కడ అదే చెప్తున్నారు, టైం త్రూ టైం అనమాట. అంటే కంపారబిలిటీ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ త్రూ టైం. మనం ఒక ఇయర్ కి, నెక్స్ట్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి కంపేర్ చేయాలంటే మీరు ఫాలో అకౌంటేషన్ పాలసీస్ అనేవి
కన్సిస్టెంట్ గా ఉండాలి. ఆర్ ఫాలోడ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ పీరియడ్ టు అనదర్. వన్ పీరియడ్ నుంచి అనదర్ పీరియడ్ కి మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. ఇంకా ఏం చెప్తారు, దిస్ నాట్ ఇంప్లై నాన్ ఫ్లెక్సిబిలిటీ. ఏంటంటే ఇట్ డజంట్ మీన్ దట్ అదే ఎవ్రీ ఇయర్ ఫాలో అవ్వాలని కాదు, చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు చేంజ్ చేయొచ్చు మీరు? ఎంటర్ప్రైజ్ షుడ్ చేంజ్ ఇట్స్ అకౌంటింగ్ పాలసీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. ఈ మూడిట్లో ఏదో ఒకటి సర్కమ్స్టాన్స్ అరైజ్ అయిందనుకోండి, మీ అకౌంటింగ్ పాలసీస్ ని డీవియేట్ అవుతూ ఆ న్యూ పాలసీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. టు బ్రింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇష్యూడ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఒక కొత్త స్టాండర్డ్ వచ్చింది, ఇప్పుడు పీపీఈ ఉంది, అంతకుముందు దాన్ని ఏఎస్ఎన్ ఫిక్స్డ్ అసెట్స్ అంటారు, ఇప్పుడు పీపీఈ ప్లాంట్ ప్రాపర్టీ అండ్ ఎక్విప్మెంట్ అంటారు. చేంజ్ అయింది అంటే చాలా చేంజెస్ వచ్చాయి. చేంజెస్ వచ్చినప్పుడు నేను ఫాలో అవుతుంది ఏఎస్ఎన్ ఫిక్స్డ్ అసెట్స్, నేను పీపీఈ ఫాలో అవ్వను అని అంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే అది యాక్ట్ చెప్తుంది అకౌంటింగ్ స్టాండర్డ్స్ నువ్వు ఫాలో అవ్వాలి. అందుకని చెప్పేసి మనం ఇంటి బస్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. చేంజెస్ ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు అందరూ చేంజ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. టు కంప్లైంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా. సేమ్ ఏదైనా ఇప్పుడు లా ఎప్పుడు వస్తుంది అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కాకుండా మన సోల్ ప్రొపరైటర్స్ కో, మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కో, లిమిటెడ్ కంపెనీస్ కో ఏమవుతుందన్నా జనరల్ రెగ్యులర్ బిజినెసెస్ కి అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లై అవుతాయి. స్పెసిఫిక్ లాస్ ఉంటాయి. ఐసిఏఐ ఏంటమ్మా ఇది? పార్లమెంట్ లో యాక్ట్ ద్వారా వచ్చింది కదా, సపరేట్ యాక్ట్. దీనికి కంపెనీస్ యాక్ట్ అప్లై అవుద్దా అంటే అవుతుంది. ఎంతవరకు అంటే ఈ ఐసిఐ యాక్ట్ ఏదైతే ఉందో దాని రూల్స్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. క్లాష్ అయ్యాయి ఐసిఐ యాక్ట్ గాను అకౌంటింగ్ స్టాండర్డ్స్ క్లాష్ అయ్యాయి. అప్పుడు ఏం చేస్తారంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని ఇగ్నోర్ చేస్తారు. దీన్ని వదిలేసి ఐసిఐ యాక్ట్ లో ఏం చెప్తుందో దాన్నే చేయాలి. మీకు లాగా చెప్తారు ఇదంతా కూడా. లా ప్రివెన్స్ ఎనీ అదర్ థింగ్, యాక్ట్ ప్రివెన్స్, యాక్టే ఫస్ట్ వస్తుంది. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని సజెషన్స్, రూల్స్ అంతే. కానీ యాక్ట్ అనేది యాక్ట్ లో రూల్స్ ఉంటాయి. యాక్ట్ చెప్తే అది చేయాలి. స్పెసిఫైడ్ యాక్ట్ ఏదైనా ఉందనుకోండి, జనరల్ రూల్ ని స్పెసిఫైడ్ యాక్ట్ అనేది ఓవర్ రైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ అదే చెప్తాను. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలా, లా ఫాలో అవ్వాలంటే లానే ఫాలో అవ్వాలి. బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఎవరు గవర్న్ చేస్తారమ్మా? ఎవరు రెగ్యులేట్ చేస్తుంటారు? ఆర్బిఐ. ఇప్పుడు ఆర్బిఐ, కంపెనీస్ యాక్ట్, ఈ రెండు అప్లై అంటే రెండు అప్లై అవుతాయి. ఈ రెండింటికి ఒక క్లాష్ వచ్చింది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మనం ఏం చేస్తామమ్మా? మీకు తెలిసిన నాలెడ్జ్ లో టీ ఫామ్ లోనే బ్యాలెన్స్ షీట్ చేస్తారు, అదే అనుకున్నాం, ఇలాగే బ్యాలెన్స్ షీట్ చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాంక్స్కి వచ్చేసరికి షెడ్యూల్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ప్రకారం చేస్తుంటారు కదా. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయమంటున్నారు, ఆర్బీఐ యాక్ట్లోనేమో షెడ్యూల్స్ ప్రకారం ప్రిపేర్ చేయమంటున్నారు. ఏది నువ్వు చేస్తావు? ఆర్బీఐ అనేది స్పెసిఫిక్ యాక్ట్ కాబట్టి దీన్ని ఫాలో అవ్వాలి, దీన్ని ఇగ్నోర్ చేయాలి. కంపెనీస్ యాక్ట్ అనేది అన్ని కంపెనీస్కి కామన్గా అప్లై అవుతుంది. అదేనా? బ్యాంక్ కూడా కంపెనీయే, కానీ ఆర్బీఐ సపరేట్ గా చెప్తుంది, స్పెసిఫిక్ గా చెప్తుంది యూ డూ దిస్ షెడ్యూల్స్ అని. అప్పుడు షెడ్యూల్స్ ఫాలో అవ్వాలి, దీన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. అట్లాగా లా ఏదైనా చెప్పింది అనుకోండి ఆ సిచ్యువేషన్స్ లో, బ్యాంక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఇంకా ఉంటాయి స్టాక్ మార్కెట్ సంబంధించినవి కావచ్చు, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, సపరేట్ యాక్ట్స్ ఉంటాయి అవి కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆ యాక్ట్ చెప్తే అది చేయమని చెప్తుంది. అదేంటంటే లా, ప్రొవిజన్ ఆఫ్ లా. ఏదైనా కొత్తగా ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అయ్యాలి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందన్న, జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 రిమూవ్ చేయకముందు ఎలా ఉండేదంటే మీరు అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనడానికి మీకు రైట్ లేదు. రాణిపేటలో మీ దగ్గర డబ్బులు ఉంటే ల్యాండ్ కొనుక్కోవచ్చా? అమ్మేవాళ్ళు ఉంటే. అదే జమ్మూ కాశ్మీర్లో మీరు ల్యాండ్ కొనాలంటే నువ్వు జమ్మూ కాశ్మీర్లో పుట్టుండాలి, లేకపోతే మనం వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి అక్కడ ల్యాండ్ కొన్నాం. ఎందుకంటే 370 ఆర్టికల్ చెప్తుంది, స్పెసిఫిక్ గా చెప్తుంది లాలో ప్రయోజనం. మోడీ గవర్నమెంట్ వచ్చాక ఏం చేసిందంటే అలా ఎలా ఉంటుంది, ఇండియా మొత్తం ఒకటే లా ఉండాలని చెప్పేసి 370 తీసేసింది. ఇప్పుడు వెళ్ళి మనం ట్రై చేసుకోవచ్చా? రైట్ ఏమి ఇచ్చింది? మన కాన్స్టిట్యున్సీలో 370 అనే ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చింది, అదే ఆర్టికల్ తీసేయడం వల్ల అందరికీ ఇచ్చింది. అర్థమైనా? సో అలాగే ఏదైనా లాలో ప్రొవిజన్ చెప్తుంటే స్పెసిఫిక్ గా దాన్ని మనం ఫాలో అవుతూ మన పాలసీస్ ని చేంజెస్ అనేది చేసుకోవాలి. లేదు నేను చేంజెస్ చేయను, నేను పాతదే ఫాలో అవుతుంటే తీసుకుని జైల్లో పెడతారు, అంతే కదా. నేను ఫాలో అవ్వరు అన్నాను, ఏం చేస్తారమ్మా? యాక్ట్ ఫాలో అవ్వను అంటే
జమ్మూ కాశ్మీర్లో లేదు లేదు, జమ్మూ వాళ్ళు మాత్రమే ఇక్కడ పోరాలు అన్నారు అనుకోండి, అలా అన్ని వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎందుకు పెడతారు? అని యాక్ట్ చెప్తుంది. యాక్ట్ చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని ఏం క్వశ్చన్ చేయడానికి ఉండదు. కంపల్సరీగా నువ్వు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకో. ఎవరికైనా అమ్మొచ్చు. నువ్వు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి అమ్మాలని ఉండేది, ఆంధ్ర వాళ్ళకి అమ్ము, తెలంగాణ వాళ్ళకి అమ్ము, వేరే స్టేట్ వాళ్ళకి అమ్ము, ఎవరికైనా అమ్ము, నువ్వు సేల్ చేసేసుకోవచ్చు. అదండి. నెక్స్ట్ ఫర్ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇందా చెప్పా కదా, ఇంకొంచెం దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, బెటర్ గా ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ డిప్రిషియేషన్ చెప్తున్నా, నువ్వు ఎవ్రీ ఇయర్ ఎస్ఎల్ఎం ఫాలో అవుతున్నావు, కానీ నీకే అనిపిస్తుంది అంటే ఆ పర్టికులర్ ఎస్టెట్ కి ఎస్ఎల్ఎం కంటే కూడా డబ్ల్యూడీని ఫాలో అవటం మంచిది అనిపిస్తుంది నీకు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. ఏవైతే ఇక్కడ బెటర్ గా ప్రజెంట్ చేస్తున్నావు, ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, దాని వాల్యూని నువ్వు చాలా దగ్గరగా నువ్వు ప్రజెంట్ చేయగలుగుతున్నావు. ఏది రియలైజబుల్ వాల్యూకు దేనికి ఒక బేస్ చేసుకొని చేయగలుగుతున్నావు, అప్పుడు నువ్వు చేంజ్ చేయొచ్చు. కానీ చేసిన చేంజ్ ఏం చేయాలంటే డిస్క్లోజ్ చేయాలి. ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ద ఫెయిర్ ప్రజెంటేషన్, దట్స్ వై వీఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎస్ఎల్ఎం మెథడ్ టు డబ్ల్యూడివి మెథడ్ అని చెప్పేసి ఒక నోట్ పాయింట్ రాయాలి. రాసి మనం చేంజెస్ చేసుకోవచ్చు. అర్థమైందా కన్సిస్టెన్సీ? డౌట్స్ ఉన్నాయి కన్సిస్టెన్సీలో? లేదు కదా. ఎప్పుడెప్పుడు చేంజ్ చేయొచ్చా చెప్పండి, వస్తాయి మీకు ఎగ్జామ్లో. అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తే, లేదు లా చెప్తే నువ్వు ఫీల్ అవుతాయి. 3% చెప్తారు ఇక్కడ, ఒకటి స్టాండర్డ్స్ చెప్తుంది, లేదంటే లా చెప్తుంది, లేదంటే మనమే ఫీల్ అవుతున్నాం బెటర్గా ప్రజెంట్ చేస్తాము. ఈ 3 కేసెస్లో మనం పాలసీస్ని మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. రాయండి. కన్సిస్టెన్సీ. ఫోటో తీసుకున్నామా, లేదంటే మళ్ళీ అయిపోతుందా? కంటిన్యూ చేయొచ్చా? 20 minutes. ఇది ఉంది ఎంతసేపు వస్తుందా? 15 minutes వస్తుంది. ఇన్వర్టర్ ఉండలే కానీ టీవీ రన్ అవుతున్నప్పుడు ప్రాసెస్ అయిపోతాయి. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఫోటో తీసుకున్నామా, డిస్కస్ చేసేసి ఫాస్ట్గా క్లోజ్ చేస్తా, అప్పుడు మీరు ఫోటో చూసి రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా, మెటీరియల్. ఫిక్స్డ్ అసెట్స్ రాస్తారా మీరు? బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్స్ రాస్తారా? ఏం చెప్తాం ఫిక్స్డ్ అసెట్స్ అంటే? మనం ఫిక్స్డ్ అసెట్ కి ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్ కి ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఏంటి? సరే, ఫిక్స్డ్ అసెట్ అని ఎందుకు అంటాం? మోర్ దెన్ 1 year. ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ 1 year ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సెస్ కింద రాస్తాం. సో మోర్ దెన్ 1 year బెనిఫిట్ వచ్చిందంటే ఫిక్స్డ్ అసెట్ అంటాం. సరే, మీ క్యాలిక్యులేటర్ ఎన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా? ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? మీ క్యాలిక్యులేటర్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? ఎన్ని సంవత్సరాలు? 5 years. సో ఇది ఫిక్స్డ్ అసెటా, ఎక్స్పెన్సెస్? ఫిక్స్డ్. సరే, మీరు ఎవరమ్మా? మీరెవరు? తిరుపతి. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సు ఎక్కావు, ఇక్కడ టికెట్ తీసుకుంటావా? తీసుకున్నావు. టికెట్ ఏమో 800 అయింది, నువ్వు 1000 రూపీస్ ఇచ్చావు. ఈ 200 ఏమన్నానంటే కండక్టర్ దిగేటప్పుడు తీసుకోమా, చిల్లర లేదన్నాడు. నువ్వు నిద్రపోయావు, నైట్ మార్నింగ్ లేచాక అదే దాంట్లో వెళ్ళిపోయావు, 200 తీసుకోవటం మర్చిపోయావు.
మేము పక్కన ఏదో మీ ఊరు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళిపోయా ఊరు. అక్కడికి వెళ్ళా గుర్తొచ్చింది 200 ఎగ్జో కండక్టర్ దగ్గర మర్చిపోయాను. అందుకని చెప్పి మళ్ళీ మీ ఊరు నుంచి తిరుపతి వచ్చి ఆ కండక్టర్ ఎక్కడ ఉన్నాడో బస్ స్టాండ్ మొత్తం తిరిగి పట్టుకొని ఈ 200 అడుగుతావా? అడుగుతావా? అడగవుగా. సరే, బస్ టికెట్ వచ్చేసి 100 రూపీస్, నువ్వేమో 2000 రూపీస్ నోట్ ఇచ్చావు, ఊరు వెళ్ళావు, మళ్ళీ వచ్చి 1900 అడుగుతావా? ఇగ్నోర్ చేస్తావా? అడుగుతావా? అడుగుతావా? అడగవా? నేనైతే అడుగుతాను. అడుగుతావా? డిఫరెన్స్ ఏంటమ్మా? ఎందుకు 100 రూపాయలు ఇగ్నోర్ చేశావు? ఎందుకు 1900 అడగలేదు? ఇది నెగ్లిజిబుల్ అమౌంట్. ఓకే, నో ప్రాబ్లం. 1900 ఇట్స్ ఏ బిగ్ అమౌంట్. దిస్ ఈస్ కాల్ మెటీరియాలిటీ. ఈ 1900 అనేది నీకు మెటీరియల్ గా ఇంపార్టెంట్. దీంతో నువ్వు చాలా చేయొచ్చు, కొనుక్కోవచ్చు, ఇంట్లో 2 రోజులు 3 రోజులు 4 రోజులు 1 మంత్ నువ్వు ఎక్స్పెక్టెన్స్ పెట్టుకోవచ్చు. ఈ 100 రూపాయలతో మహా అయితే ఒక 100 ఖర్చు ఇగ్నోర్ చేస్తే నీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సిగ్నిఫికెంట్ గా నీ లైఫ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు పెట్టడం కానీ పెద్ద ఉండదు. 100 రూపాయలు మర్చిపోతే పోతే పోయింది అమ్మ అంటారు. అదే 1900 మర్చిపోయావు అనుకో ఏమంటారు? ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? చీపురు కట్ట తిరిగారు వేస్తారు కదా. ఎందుకు? 1900 వాళ్ళు ఏమంటారు? పెద్ద అమౌంట్ అంటారు. 100 రూపాయలు సర్లే అమ్మ పోనీలే వదిలేసే మర్చిపోయి ఉంటారు అంటారు. వాళ్ళే అంటారా? అదే మెటీరియాలిటీ. సరే, ఇక్కడికి రండి క్యాలిక్యులేటర్. ఇప్పుడు చెప్పండి, క్యాలిక్యులేటర్ ఫిక్స్డ్ అసెట్ ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్. ఎందుకమ్మా? ఇది ఒక 100 రూపాయలు 200 ఉంటుంది, ఒక 1000 కోట్లు బిజినెస్ చేస్తున్నాం. ఈ 100 రూపాయల కోసం ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాని సైడ్ క్యాలిక్యులేటర్ అని 100 రూపాయలు రాసి దీనికి ఒక అకౌంటెంట్ ను పెట్టి నువ్వు క్యాలిక్యులేటర్ జాగ్రత్తగా చేయి. మళ్ళీ ఫిక్స్డ్ అసెట్స్ ఆడిట్స్ ఉంటాయి తెలుసా? ఈ 2 ఆడిట్ ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్ నువ్వు ఎంతైతే చూపిస్తున్నావో ఆ అసెట్ ఫిజికల్ గా ఉందా లేదా? ఏసీలో 6 రాశాం, ఆడిటర్ వస్తారు, మీరు ఆర్టికల్స్కి వెళ్ళినప్పుడు ఇదే చేస్తారు. వెళ్ళి ఏసీలు అన్నీ ఉన్నాయా లేవా? లేదు. 10 ఏసీలు రాశావు, 10 ఉన్నాయా లేవా? 8 ఉన్నాయి, 2 ఎందుకు లేవు? ఒకటి రిపేర్కి వెళ్ళింది, ఒకటి కనపడట్లా, రిపోర్ట్ ఇస్తావు. ఒకటి లేదు. బ్యాంక్ మేనేజర్లు ఉంటారు, బ్యాంకులో ఏసీలు ఏమో 10 కొంటారు, 2 ఏసీలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, బ్యాంక్ అకౌంట్స్ లో ఏమో 10 చూపిస్తారు. అవునా కదా? జరుగుతుంటాయి. మరి ఆడిటర్ వచ్చినప్పుడు ఏమంటారు? ఈ 2 ఏసీస్ కనపడట్లేదు, మిస్సింగ్, స్కామ్ అంటారు. అదే క్యాలిక్యులేటర్ కనపడట్లేదు, 2 క్యాలిక్యులేటర్లు బ్యాంకులో కనపడట్లేదు, ఆడిటర్ రిపోర్ట్ 2 క్యాలిక్యులేటర్స్ ఆర్ మిస్సింగ్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తారా? ఎవరుగా? దిస్ ఈస్ వాట్ మెటీరియాలిటీ. అర్థమైందా? మెటీరియాలిటీ ఇదే 2000. ఇప్పుడు హిమా కాబట్టి 1900 కోసం మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటుంది. అదే ఇదే హిమా నార్మల్గా ఆలోచించుకోమ్మా, నీకు ఒక 100 కోట్ల ఆస్తి ఉంది. అదేనా? 100 కోట్ల ఆస్తి ఉంది 1900. నువ్వు చేతిలోనే ఎప్పుడు చూసినా బ్యాంక్ అకౌంట్లో కానీ నీ దగ్గర కానీ ఒక 2 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో అలా పడి ఉంటాయి. ఎందుకమ్మా? సింపుల్ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ గా ఖర్చుల కోసం ఇస్తారు నీకు 2 లక్షలు. అప్పుడు వెళ్తావా కోసం? ఏమైంది? మారిపోయిందా? పర్సన్ టు పర్సన్ మారిపోయిందా? ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారిపోద్దా? అర్థమైందా? మెటీరియాలిటీ అనేది పర్సన్ టు పర్సన్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. నాకు ఏసీ మెటీరియల్, ముఖేష్ అంబానీకి ఏసీ ఇమ్మెటీరియల్. ఆయన ఏసీ కోసం ఖర్చు పెట్టడం, పోతే పోయింది అనుకుని ఏసీ కొనుక్కుంటాడు, 30,000 పెడతాడు. నాకు మెటీరియల్. మేము మ్యారేజ్ చేసుకోవాలంటే మహావీర్తో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడతాం. ముఖేష్ అంబానీ అంతా పెట్టాడమ్మా మనం ఎంత? జస్వంత్ అయితే 2000 అన్నాడు, బాబు అయితే 1000 అంటున్నారు. ఏదైనా 1000 crores. మనం 1900కే పరిగెత్తుకుంటే వెళ్ళాం, 1900కి 2000 ఏంటమ్మా ఇది? మనకి ఎంత మెటీరియల్, మన తరతరాలు బతుకుతాయి, మన అసలే కాదు. కానీ ముఖేష్ అంబానీకి ఓకే, 2000 3 రోజులు ఖర్చు పెట్టేస్తాం, నాకు నో ప్రాబ్లం, నాట్ ఏ బిగ్ డీల్. అతనికి మెటీరియల్ కాదు. ఎందుకు? ఆయనకి లక్షల కోట్లు ఉన్నాయి. అవును కాదు? 100 కోట్లు ఉంటేనే నువ్వు 1900 వదిలేసావు, ఆయన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నప్పుడు 2,000 కోట్లు వదిలేదా? అంతే. మెటీరియాలిటీ అయింది, పర్సెంట్ పర్సెంట్ మారుతుంది, ఆర్గనైజేషన్ మారిపోతుంది, చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ డిఫరెన్స్ వస్తుంది. ఏమేంటమ్మా ఇవి? సైజు, నేచరు,
ఇవన్నీ మ్యాటర్ అవుతాయా? అందరికి ఒకే విధంగా ఉంటుంది మెటీరియాలిటీ? ఉండదుగా. సో అదే మెటీరియాలిటీ అని చెప్తుంది. సో నువ్వు సిగ్నిఫికెంట్గా అది మెటీరియల్ ఇంపాక్ట్ ఇస్తుంది అని అనుకుంటే నువ్వు బుక్స్లో రికార్డ్ చేయి, లేదు అని అంటే ఇగ్నోర్ చేయి. చూడండి ఏం చెప్తుంది, అకార్డింగ్ టు మెటీరియాలిటీ ప్రిన్సిపల్ ఆల్ ద ఐటమ్స్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఎఫెక్ట్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. చేసేది ఏదైనా సరే సిగ్నిఫికెంట్గా ఉంటే డిస్క్లోజ్ చేయమంటుంది. నేను ఒక 2 చైర్లు కొన్నాను అనుకో, అసెట్స్ అని చెప్పి రాస్తా. ముఖేష్ అంబానీ 4 చైర్లు కొన్నా, 100 చైర్లు కొన్నా రాయడు. అవునా కదా? మ్యాటరా 100 చైర్లు దానికి ఒక అకౌంట్స్ అన్నీ రాయడానికి రాసుకుంటారు. బట్ ఈవెన్ 100 చైర్లు పోయాయి, ముఖేష్ అంబానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 100 చైర్లు ఎదుర్కొంటా వచ్చింటా. నేను మీరు చేస్తాను ఎందుకు? ఇది నాకు మెటీరియల్ ఇంపాక్ట్ ఇస్తుంది. నాకున్న వర్తికి అది నాకు ఎఫెక్ట్ ఇస్తుంది, మీకున్న వర్తికి మీకు ఎఫెక్ట్ ఇస్తుంది. అంబానీకి ఎఫెక్ట్ ఇవ్వదు. మెటీరియాలిటీ అనేది సిగ్నిఫికెంట్ గా మన బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తేనే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అక్కడ దేనిలో చెప్తుందంటే మెటీరియాలిటీలో మనకి అంతా డిసైడ్ చేసుకుంటాం. మెటీరియాలిటీ ప్రిన్సిపల్ పర్మిట్స్ అదర్ కాన్సెప్ట్స్ టు బి ఇగ్నోర్డ్ ఇఫ్ ద ఎఫెక్ట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ మెటీరియల్. కొన్ని కాన్సెప్ట్స్ ఏం చెప్తాయి, మిగతా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఇగ్నోర్ కన్సిడర్ చేయాలని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిస్టెన్సీ ఉంది చెప్పాక, ఒక సంవత్సరం ఎంఐ క్యాలిక్యులేటర్ ఏమో ఎక్సెట్ అని రాస్తుంది, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది ఎక్సెట్ కాదని రాస్తుంది. డివియేట్ అయిందిగా పాలసీ, ఇది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది బిజినెస్ కావాలా లేదుగా. అప్పుడు ఏం చెప్తుందంటే మెటీరియాలిటీ కాన్సెప్ట్, ఈవెన్ దో కన్సిస్టెన్సీ మిస్ అయింది ఇక్కడ అయినప్పటికీ ఇగ్నోర్. ఎందుకు? అది మెటీరియల్గా ఎఫెక్ట్ ఇవ్వదు. అంతేనా? అదే చెప్తుంది. మిగతా ప్రిన్సిపల్స్ ని ఇది ఓవర్ రైట్ చేస్తుంది. అదర్ కాన్సెప్ట్స్ టు బి ఇగ్నోర్, మీకున్న మిగతా కాన్సెప్ట్స్ ఇగ్నోర్ చేయండి. ఎప్పుడు? నాట్ కన్సిడర్డ్ మెటీరియల్ కాదు అనుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. ఫాలో అవ్వకపోయినా ఇగ్నోర్ చేయండి. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్. ఫుల్ డిస్క్లోజర్ అంటే ఏంటమ్మా, మీకు స్టాండర్డ్స్ లో వస్తుంది, ప్రతి స్టాండర్డ్ డిస్క్లోజర్ ఉంటుంది. మీరు చేసే అన్ని ఎఫెక్ట్స్ ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. ఈ మెటీరియాలిటీ అనేది దానికి ఎక్సెప్షన్ అని చెప్తుంది. దాంట్లో కూడా ఫుల్ డిస్క్లోజర్ చేయమని చెప్తే అది మెటీరియల్ కాదనుకోండి ఇగ్నోర్ చేయమంటుంది, మెటీరియల్ అయితే డిస్క్లోజ్ చేయమంటుంది. మెటీరియల్ అంటే ఓన్లీ అమౌంట్ అనే కాదు. ఫర్ సపోజ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వస్తుంది, మెటీరియల్ దీంట్లో కాదు. ఏదైనా యాక్ట్ మీరు ఫాలో అవ్వట్లేదు, ఓకేనా? ఫర్ సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 10,000 కట్టలేదు, కానీ ఇది మీరు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఒక యాక్ట్ని మీరు వైలేట్ చేశారు. 10,000 కట్టకపోయినంత మాత్రమే ఎందుకు డిస్క్లోజ్ చేయాలి అని అంటే, 10,000 మెటీరియల్ కాదు కదా సార్ మీరు అనొచ్చు, కానీ ఐటీ కంపెనీ వచ్చి 10,000 కట్టలేదు కాబట్టి నీకు ఎంత ఫైన్ వేస్తుందో తెలియదు. అవునా కదా? రూల్ ఫాలో అవ్వాలా, యాక్ట్ రూల్ నువ్వు ఫాలో అవ్వాలా. యాక్ట్ స్పెసిఫిక్ గా చెప్తుంది నువ్వు చేయాలి అని, కానీ నువ్వు ఫాలో అవ్వాలా. లేదు, ఫర్ సపోజ్ మీరు ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడు, నీ ఫుడ్ సరిగా లేదని చెప్తున్నాడు, రిపోర్ట్ ఇచ్చాడు. నువ్వు ఆ రిపోర్ట్ ఇచ్చింది నువ్వు డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడు, నీ ఫుడ్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, మీ బిజినెస్ ని క్లోజ్ చేపిస్తారనే విధంగా ఉంది పరిస్థితి. అది నువ్వు డిస్క్లోజ్ చేయలేదు అనుకో, ఏమవుతుంది? అందరూ ఏమనుకుంటారు, ఏ ప్రాబ్లం లేదనుకుంటారు. అవునా కాదా? మెటీరియల్ ఇంపాక్టా కాదా ఇది బిజినెస్ మీద? ఫుడ్ ఇన్స్పెక్టర్ కనుక క్లోజ్ చేయాలి అనుకుంటే క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాడు కోర్టు, లేదా ఫుడ్ ఇన్స్పెక్టర్ కనుక క్లోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చినా, సీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చినా బిజినెస్ క్లోజ్ అయిపోతుందా? కానీ నువ్వు ఫైనాన్షియల్ మనీ రూపంలో చెప్పగలుగుతావా? చెప్పలేగా. అయినప్పటికీ మెటీరియల్ ఇంపాక్టా కాదా? బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితి ఉందని అంటే ఇంపాక్ట్ అవుతుందంటే కాదా? నువ్వు రూల్స్ కి యాక్ట్ కి డీవియేట్ అవుతున్నావు, అది మెటీరియల్ గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. యూ షుడ్ రిపోర్ట్. మెటీరియల్ గా ఇంపాక్ట్ అవ్వట్లా ఇన్ ద సెన్స్ నీకు మనీ రూపంలో కూడా కాదు, కానీ రూల్స్ ని యాక్ట్ నువ్వు ఫాలో అవ్వకపోతే కంపల్సరీగా నువ్వు డిస్క్లోజ్ చేయాలి. అది ఎక్సెప్షన్. ఏంటమ్మా అది? అది ఫుల్ డిస్క్లోజర్, దానికి ఎక్సెప్షన్ అనమాట. ఏం చెప్తారంటే కొన్ని ఫుల్ గా డిస్క్లోజ్ చేయమంటాం, కానీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు మెటీరియల్ గా ఇంపాక్ట్ లేనప్పుడు అనేది చెప్తుంది ఇక్కడ.
This materiality depends not only upon the amount of the item, but also upon the size of the business. అమౌంట్ ఒకరు 100 రూపాయలు అవ్వచ్చు, ఒకరు 1000 రూపాయలు అవ్వచ్చు. బిజినెస్ సైజుని బట్టి మారిపోతూ ఉంటుంది ఆ మెటీరియాలిటీ కాన్సెప్ట్. నేచర్, లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫాలో అవటం అనేది ఇన్ఫర్మేషన్. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫర్మేషన్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి డిస్క్లోజ్ చేయాలి. పరిస్థితి లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి జస్ట్ చెక్ చేసి వెళ్ళిపోయారు, అది డిస్క్లోజ్ చేయాలా? ఏదో ఒక చిన్నది పట్టుకున్నారు, అది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెటీరియల్ ఇంపాక్ట్ అవ్వదు. లెవెల్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ద డెసిషన్, ప్లస్ ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ ఉన్న పరిస్థితులు బట్టి. ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక విధంగా ఉంటాను, నేను బిజినెస్ ఒక విధంగా ఆలోచిస్తాను, ఇంకో పర్సన్ ఇంకో విధంగా ఆలోచిస్తాను. ఆ థర్డ్ పర్సన్ బట్టి కూడా మారిపోతుంది, డెసిషన్ మేకింగ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. An item material to one person may be immaterial to another person. అంతే కదా, 1900 మనకి మెటీరియల్ అవుతుంది, అదే అంబానీకి మెటీరియల్ అవ్వదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ omission of any information should not impair the decision making of the various users. ఎవరమ్మా వేరియస్ యూజర్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు యూజ్ చేస్తారు? ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తారు, ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు, అందరూ యూజ్ చేస్తారు కదా. ఫర్ సపోజ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఒమిట్ చేసావు ఏదైనా ఇన్ఫర్మేషన్ నువ్వు డిస్క్లోజ్ చేయాలా, లేదంటే రికార్డ్ చేయాలా, ఆ రికార్డ్ చేయకపోవటం అనేది, నువ్వు ఆపేయటం అనేది, ఒమిషన్ చేయటం అనేది ఈ యూజర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. క్యాలిక్యులేటర్ మిస్ అయింది అనేది నువ్వు డిస్క్లోజ్ చేయకపోవటం వల్ల యూజర్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఏమన్నా మారిపోద్దా? మారదుగా. క్యాలిక్యులేటర్ మిస్ అయింది మాత్రం ఏమైంది లేదు, అది 100 కోట్ల కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే యాక్ట్ సంబంధించింది రూల్ ఫాలో అవ్వలా, గవర్నమెంట్ సీరియస్ గా ఉంది నీ మీద, క్లోజ్ చేసే పరిస్థితి కూడా ఉంది. ఇది మెటీరియల్ ఇంపాక్ట్ కదా, ఇది డిస్క్లోజ్ చేయాల. అప్పుడు ఏమవుద్ది, వీళ్ళ యూజర్స్ కి డెసిషన్ మేకింగ్ ఇంపాక్ట్ అవుద్దా? అదనమాట. ఒమిషన్ అనేది యూజర్స్ ని ఇంపాక్ట్ అవ్వనంత సేపు యూ కెన్ ఇగ్నోర్. ఓన్లీ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. మెటీరియల్ డిస్క్లోజ్ చేయాలని చెప్తారు. ఈ డిస్క్లోజర్ గురించి స్టాండర్డ్స్ లో మళ్ళీ డీటెయిల్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది, ఇంటర్లో వస్తుంది, ఫౌండేషన్ లో కొంతవరకు ఉంటుంది. ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకోండి, రియలైజేషన్ నిమిషం. ఇప్పుడు ఇస్తున్నారా? రియలైజేషన్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఏం చెప్తుంది కాస్ట్ కాన్సెప్ట్? హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కి రాయమని చెప్తుంది, ఓకేనా? హిస్టారికల్ కాస్ట్ అంటే అంత రాయమని చెప్తుంది. రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే రియలైజేషన్ వాల్యూ రాయమని చెప్తుంది. ఎప్పుడు మీరు దాన్ని సేల్ చేస్తున్నాం అనుకున్నప్పుడు. ఎనీ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఈస్ టు బి రికార్డెడ్ ఓన్లీ వెన్ ద బిజినెస్ రియలైజెస్ ఇట్. అది మీకు వస్తుంది అని డిసైడ్ అయిపోయినప్పుడు నువ్వు రికార్డ్ చేసేస్తాం, రియలైజేషన్ వాల్యూస్ రికార్డ్ చేస్తాం. ఇది ఎక్సెప్షన్ అనమాట, హిస్టారికల్ కాస్ట్ ఇది ఒక ఎక్సెప్షన్. When an asset is recorded at a historical cost of 5 lakhs and even if its current cost is 15 lakhs, such change is not counted unless there is certainty that such change will materialize. ఏదైతే మీరు చేంజ్ అవుతామో అది మీరు రియలైజ్ చేసేస్తాము అని మీరు ఫీల్ అయితే యూ కెన్ రైట్ టు గెట్ రియలైజబుల్ కాస్ట్. ఫోటో తీసుకోండి కూడా. కనిపిస్తుందా? నెక్స్ట్ ఏంటమ్మా? డిస్క్లోజర్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఏం చేయాలి? ఎక్కడ డిస్కస్ చేయాలి? నోట్స్ టు అకౌంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నోట్స్ టు అకౌంట్స్ అని కూడా ఉంటుంది. మొత్తం ప్రిపేర్ చేసాక కింద నోట్ పాయింట్స్ రాస్తాం. మీ ఎగ్జామ్లో అకౌంట్స్ కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, మీకు మార్క్స్ బాగా రాయాలి అంటే మీరు రాసే నోట్ పాయింట్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందరూ సమ్స్ చేస్తారు,
కరెక్ట్గా చేస్తారు, మీరు కరెక్ట్గా చేస్తారు. ఏంటి డిఫరెన్స్ మీకు వాళ్ళకి ఎందుకు ఫుల్ వేరు, మీకు ఎందుకు ఫుల్ వేస్తారు అంటే మీరు రాసిన ప్రతిదీ నోట్ పాయింట్ అని చెప్పి రాయండి. ఆన్సర్ చూపించానమ్మా, అన్ని నోట్ పాయింట్స్ 5 పాయింట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అక్కడ? అసెట్ పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గిపోయింది అని, అదే జస్ట్ అదే ఇంగ్లీష్లో రాస్తాం. మనం ఏం చేసామనేది నోట్ పాయింట్స్ రాస్తే ఆ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఫుల్ మార్క్స్ వేసేస్తారు. అందుకే మీరు ప్రతిదీ కూడా ఏదైనా అనుకున్నా, ఏదైనా చేసినా అది ఇంపార్టెంట్ అనుకుంటే, ఇంపార్టెంట్ అవ్వకపోయినా సరే ఈజీగా అయిపోతుంది అనుకుంటే నోట్ పాయింట్స్ పెట్టి రాసేసారు. ప్రతి సెమ్కి నోట్ పాయింట్స్ పెట్టండి, ప్రతి సమ్మకి నోట్ పాయింట్స్ పెట్టి ఆ నోట్ పాయింట్స్ రాయండి. అది ఎంత 1 minute పడుతుంది. ఏదైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ చూసి రాసేసేయండి నోట్ పాయింట్స్ కింద. కొంచెం అటు ఇటు మార్చేసి రాసేయటమే కదా, రిజల్ట్ రాయటమేగా, దానికి మార్క్స్ వస్తాయి, చాలా మార్క్స్ ఉంటాయి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాల్యుయేషన్ బ్యాక్ మీద. సేమ్ అలాగే నోట్ పాయింట్స్ లేకపోతే ఇంపాక్ట్ ఉంటుంది కదా, నార్మల్గా ఉంటుంది అందరిలాగే. సేమ్ అలాగే the disclosure concept states that all significant information should be disclosed and all insignificant information should be disregarded. అంటే ఇగ్నోర్, వదిలేయచ్చు, కంపల్సరీ చేయాలనే కాదు, కానీ చేసినంత మాత్రం అది తప్పు కూడా కాదు. డిస్రిగార్డెడ్ అంటే మీరు యూ కెన్ టేక్ ఏ ఛాన్స్, ఇగ్నోర్ చేయడానికి మీరు ఛాయిస్ తీసుకోవచ్చు అని చెప్తుంది. ఎందుకమ్మా అలా ఇగ్నోర్ చేయొచ్చు? ఇందాక ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పా కదా, డిస్క్లోజ్ చేస్తే డెసిషన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఎవరు షేర్స్ కొనుక్కోండి, డిస్క్లోజ్ చేయకపోతే షేర్స్ కొనేసుకొని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ క్లోజ్ చేసినప్పుడు ఇన్వెస్ట్ డబ్బులు పెట్టాలి పోగొట్టుకుంటారుగా, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ వచ్చింది కదా, అటువంటివన్నీ. అందుకని ఏం చేస్తారంటే అన్ని డిస్క్లోజ్ చేయమని చెప్తుంది. డిస్క్లోజర్ అన్ని కూడా మీకు మేజర్గా స్టాండర్డ్స్లో వస్తాయి, డీటెయిల్గా వస్తుంది, ప్రతి స్టాండర్డ్లో ఉంటుంది. డిస్క్లోజర్ అనే ఒక హెడ్డింగ్ ప్రతి స్టాండర్డ్లోనూ ఉంటుంది. ఇంకోటి తీసుకోండి, ఇక్కడ మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కన్వెన్షన్స్ అయిపోయాయి. మీకు ఎన్ని గంటలకమ్మా మళ్ళీ క్లాస్ ఈరోజు? ఎందుకమ్మా? 3:30 to 4 ఎందుకు అలా జరిగింది? నాకు వర్క్ ఉంది కదా, నాకు కొంచెం వర్క్ ఉంది 3:30, అందుకని చెప్పి ఒక హాఫ్ అవర్ ముందుకు చెప్తే అక్కడ బ్రేక్ ఇచ్చాను స్టడీ అవర్. చూద్దామా, వచ్చా చూద్దామా ఎంత ఉందో చూడండి, దాన్ని బట్టి చెప్పండి. నాకు గోయింగ్ కన్సర్న్ డిస్కస్ చేసామా? కన్సిస్టెన్సీ, అక్రోయల్, ఇవేంటమ్మా ఈ మూడు అంటే ఫండమెంటల్ అజంప్షన్స్. చాలా ఉన్నాయి కదా మనకి, వాటిల్లో ఈ మూడు ఏంటంటే ఫండమెంటల్, బేసిక్ గా మనం ఫాలో అవ్వాల్సిన అజంప్షన్స్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. ఎక్కడ చెప్తుంటే అది అకౌంటింగ్ స్టాండర్డ్ 1 డిస్క్లోజ్ బై అకౌంటింగ్ పాలసీస్ లో 3 ఫండమెంటల్ అజంప్షన్స్ అని చెప్పేసి ఈ 3 చెప్తుంది. గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రోయల్, ఈ మూడు ఇంపార్టెంట్ మిగతా వాటి కంటే కూడా. If nothing has been written about the fundamental accounting assumptions in the financial statements, then that is assumed that they have already been followed in the preparation of financial statements. ఈ మూడింటి గురించి మీరు ఏమి నోట్స్ అకౌంట్స్ లో రాయాలా అని అంటే ఇండైరెక్ట్ గా మీరేం చెప్తారంటే ఈ మూడింటిని మేము ఫాలో అవుతున్నాము, ఎక్కడ వాటిని మనం వదిలేయలేదు, మిస్ చేయలేదు అని చెప్పేసి దాని అర్థం. డిస్క్లోజ్ ఎప్పుడు చేయాలి? ఈ మూడింటిలో ఏదో ఒకటి మిస్ అవుతుంది. గోయింగ్ కన్సర్న్ లేదు, అప్పుడు మాత్రమే నాకు గోయింగ్ కన్సర్న్ లేదు అని చెప్పి డిస్క్లోజ్ చేయాలి. కన్సిస్టెంట్ గా నేను ఫాలో అవ్వట్లా, అప్పుడు మాత్రమే మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వట్లేదు, ఏదో డీవియేషన్ వచ్చిందని చెప్పి నేను డిస్క్లోజ్ చేయాలి, ఆ డీవియేషన్ ని డిస్క్లోజ్ చేయాలి. అక్రోయల్ కాదు, నీ క్యాష్ బేసిస్ లో ప్రిపేర్ చేస్తున్నా నా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అకౌంట్స్ బుక్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని డిస్క్లోజ్ చేయాలి. నేను ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అక్రూవల్ బేస్ కాదు, క్యాష్ బేస్ అని చెప్పేసి డిస్క్లోజ్ చేయాలి. మీరు ఏమీ చెప్పలేదంటే అంటే ఈ మూడు మీరు ఫాలో అయ్యి మీ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినట్టు. అర్థమైందా? ఇవి ఫండమెంటల్ అజంప్షన్స్. బేసిక్ ఒక ఆర్గనైజేషన్ స్టేట్మెంట్స్ మనం చూసేటప్పుడు ఈ మూడింటిని ఫాలో అయ్యామనే అజంప్షన్స్ అంటే చూస్తాం, ఫాలో అవ్వకపోతే వాళ్ళు చెప్తాం. అదన్నమాట. However, if any of the above material fundamental accounting assumption is not followed, then this fact should be specifically disclosed. అది మనం స్పెసిఫిక్ గా డిస్క్లోజ్ చేయాలి, ఫాలో అయితే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫండమెంటల్ అజంప్షన్ కూడా అయిపోయిందా? ఓకే, లంచ్కి వెళ్ళండి, కలుద్దాం. బాయ్.
ఫోటో తీసుకుంటారు ఇది కూడా తీసుకోండమ్మా. ఫండమెంటల్ అటెన్షన్. మధ్యాహ్నం సబ్జెక్ట్ బుక్స్.